ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా పుష్ప 2 మూవీ కలెక్షన్స్ అయితే నిజంగా ఎరగదీసేస్తున్నాయి. ఇందాక ఎవరో కామెంట్ పెట్టారు భయ్య, అరే నీకు సినిమా నచ్చలేదని చెప్పావు కదా, కలెక్షన్స్ గురించి దమ్ముంటే వీడియో చేయని అన్నారు. దమ్ము ఉంటేనో లేకపోతే ఇంకోటో కాదు, పుష్ప 2 మన తెలుగు సినిమా. నాకు సినిమా నచ్చలేదని చెప్పలా, సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, దానివల్ల సినిమా హిట్ అయింది. మిగిలిన సినిమా అంతా స్టోరీ లేకపోవడం వల్ల నాకు అంత ఎక్కలేదని చెప్పాను. మీరు కావాలంటే రివ్యూ వీడియో మళ్ళీ చూడండి ఒకసారి. కానీ ఏదో మ్యాజిక్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. మొత్తానికి చెప్తున్నాను కదా, పుష్ప 2 అయితే ఒక ఊపుతుంది. ఒక్క తమిళనాడు అలాగే మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఈ 2 చోట్ల తప్పిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా సినిమా ఎరగాడేస్తుంది భయ్య. మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఈ సినిమాని బాయ్కాట్ చేశారని కొంచెం ట్రెండ్ నడుస్తుంది. దానివల్ల కొంచెం ఎఫర్ట్ అయింది పుష్ప 2 మూవీ. అండ్ టికెట్ రేట్లు భయంకరంగా పెంచడం వల్ల ఆంధ్ర వాళ్ళు అంత ఎంకరేజ్ చేయలేదు పుష్ప 2 మూవీని. అందుకని ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా టికెట్ రేట్లు ప్రీమియర్ షోకి మాత్రమే 800-1000 రూపాయలు ఉన్నాయి, బట్ ఆ తర్వాత మామూలు టికెట్ రేట్స్ అని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చారు. బట్ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో గొమ్మిని అంత ఈజీగా బ్రేక్ ఏమైనా అవ్వవు సినిమాలు. మన ఆంధ్ర వాళ్ళు అంత చూడరు. సరే అది పక్కన పెట్టండి కాసేపు. సినిమా నార్త్ ఇండియాలో అరాచకం లెవెల్లో ఆడుతుంది భయ్య. అరే ఇంకా సినిమా రిలీజ్ అయ్యి 3-4 రోజులు కూడా అవ్వలేదు, కానీ ఒక్క హిందీలోంచే 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మీకు తెలియట్లేదు ఇదంతా ఫేక్ ప్రొపగండా, లేకపోతే ఫేక్ కలెక్షన్ చేస్తున్నారు పోస్టర్లు అనుకుంటున్నారు, కానీ బయట బీభత్సమైన కలెక్షన్ వసూలు చేస్తుంది భయ్య. అది నిజం. హిందీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో చచ్చిపోతున్నారు ఈ సినిమా గురించి తెలుసా. అండ్ ఈవెన్ మల్టీప్లెక్స్లో ప్రతి చోట హౌస్ఫుల్ బుకింగ్స్తో నడుస్తుంది. అసలు టికెట్లు దొరకట్లేదు. టికెట్లు దొరకకపోవడంతో పొద్దున్న 7 o'clock షోలు, అలాగే నిన్న సాటర్డే ఈరోజు సండే అర్ధరాత్రి 1 గంట షోలు కూడా వేశారు. జనానికి డిమాండ్ బీభత్సంగా ఉండడంతో అక్కడ కూడా బ్లాక్లో అమ్ముతున్నారంట టికెట్లు. ఎక్కడ మీరు ఒక ముంబై ఢిల్లీలోనే అనుకుంటున్నారేమో, కాదు, మీకు బీహార్ పాట్నా, మీకు ప్రతి చిన్న టౌన్లోని పల్లెటూరులోని థియేటర్లో కూడా బీభత్సమైన క్రేజ్ ఉంది భయ్య. బుక్ మై షోలో ప్రతి గంటకి 1,00,000 టికెట్లు బుక్ అవుతున్నాయి అంటే యావరేజ్గా మీరు ఆలోచించండి ఎంత క్రేజ్తో ఉందో సినిమా. నిజంగా వేరే లెవెల్ అరాచకం. ఈసారి 1,500 కోట్లు దాటేసి 2,000 కోట్లకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా ఈరోజు సండే డే 4, ఈరోజు కలెక్ట్ చేసింది రేపొద్దున వస్తాయన్నమాట లిస్ట్. ఈ రోజు అయితే ఇంకా మామూలు అరాచకం ఉండదు. ఆల్రెడీ టికెట్ రేట్స్ రేపు నుంచి తగ్గిస్తారు మన తెలుగు స్టేట్స్లో. మండే నుంచి నార్మల్ టికెట్ రేట్స్ అయితే ఉండబోతున్నాయి రేపటి నుంచి. బట్ నిన్న సాటర్డే కుమ్మేసింది సినిమా. ఈరోజు సండే ఇంకా వేరే లెవెల్లో కుమ్మేస్తుంది, అందులో డౌటే లేదు. ఓరి నాయనో పిచ్చెక్కిస్తుంది కదా. సినిమా ఫస్ట్ రోజేమో 295 కోట్ల వరకు వసూలు చేసింది. సెకండ్ రోజు 460 కోట్లకు పైగా వచ్చాయి. ఇంకా థర్డ్ డే అయితే 600 కోట్లు దాటేసింది భయ్య. ఎక్కడో ఉంది సినిమా రిలీజ్ అయిన 3 రోజులకి ఇలా ఉంది. ఈరోజు సండే 4 days కలెక్షన్స్ చూస్తుంటే 800 కోట్లు దాటేస్తుంది. చెప్తున్నాను కదా, అంటే సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ వీకెండ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే 1000 కోట్ల క్లబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు మడత పెడుతుందో చూడాలి. ఇప్పుడు పుష్ప 2 మూవీ మన తెలుగు సినిమా, దీని గురించి వీడియో ఎందుకు చేయని చెప్పండి. అఫ్ కోర్స్ చేస్తాను. సినిమాలో ఇప్పటికీ చెప్తున్నాను నేను, సినిమా ఇప్పటికీ మీరు అందరూ చాలా మంది చూసుంటారు. జాతర ఎపిసోడ్, ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్, ఇవి తప్ప ఏముంది భయ్య? మీరు నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. మిగిలిన సినిమాలో స్టోరీ ఉందా లేదా? స్టోరీ లేదు కదా. అంతెందుకు క్లైమాక్స్ ఫైట్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వల్ల వెళ్ళింది, కానీ అసలు క్లైమాక్స్ ఫైట్ ఎందుకు? వాళ్ళ అన్నయ్య కూతుర్ని ఎందుకు తీసుకొచ్చారు? ఒక మాస్ సీన్ కోసం, రొడ్డ కొట్టుడు మాస్ సీనే, కానీ సినిమా ఆడింది, హిట్ అయ్యిందంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ వల్లనే చెప్పాలి భయ్య. నేను ఒక్కటే చెప్తున్నా, సుకుమార్ డైరెక్టర్ కింద ఫెయిల్ అయ్యారు. అల్లు అర్జున్ యాక్టింగ్ వల్లే సినిమా నిలబడింది. ఆయన యాక్టర్ కింద నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు దాటలేమో నాకు తెలిసి. బట్ సుకుమార్ అయితే ఆయన టెక్నిక్స్, లాజిక్స్, స్క్రీన్ ప్లే, బొక్క భోషణం అన్నీ కూడా అయిపోయింది. సినిమా క్లైమాక్స్ చూస్తే పుష్ప 2లో నాకు ఈ క్లైమాక్స్ని మాత్రమే బోయపాటి శ్రీను తీసాడేమో అనిపించింది. ఓపెన్గా చెప్తున్నాను కదా, బోయపాటి శ్రీని తీసాడేమో అనిపించింది భయ్య. అండ్ అల్లు అర్జున్ చేతిలో త్రిశూలను చూస్తే నాకు అఖండ మూవీ గుర్తొచ్చింది. ఇంకా బోయపాటి శ్రీను, ఇంకా సుకుమార్ సినిమాలో లాజిక్స్ ఉంటాయి, ఒక ఊహించిన ట్విస్ట్లు ఉంటాయి, స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటుంది. అలాంటిది ఏది మనకి పుష్ప 2లో కనిపించలేదు. అసలు సుకుమార్ డైరెక్ట్ చేశాడంటేనే నమ్మలేని విధంగా ఉంది. ఆయన సినిమాని బయట నడుస్తున్న టాక్ ఏంటంటే ఒక 100 minutes మూవీని అయితే ట్రిమ్ చేసి పడేశారంట. మిగిలిన 200 minutes అంటే 3 గంటల 20 నిమిషాల సినిమాను మనకు చూపించారు.
దాంట్లోనే కొన్ని బిట్లు అయితే లెగిసిపోయాయి అనమాట. ట్రైలర్లో వచ్చిన బిట్లు. పార్ట్ 3 షూటింగ్ ఏమీ అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. అదేమీ లేదు. సుకుమార్కే తెలియదు ఎలా ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు కంప్లీట్ చేయాలో. అప్పటికప్పుడు ప్రెషర్లో ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల మొత్తానికి సినిమాని ఎడిటింగ్ చేసి ప్రెషర్లో అయితే వదిలారు. అండ్ సినిమా మీద ఉన్న హైప్, సీక్వెల్ క్రేజ్ బాగా వర్కౌట్ అయింది. నార్త్ వాళ్ళు మెయిన్గా సీక్వెల్స్ అంటే పడి చేస్తారు భయ్య. ఈవెన్ ఈ మొన్న మధ్య వచ్చిన బూల్ బొలయ్య 3 కూడా తెగ ఆడేసింది. ఇవన్నీ ఎందుకంటే సీక్వెల్స్ వల్ల. అండ్ పుష్పరాజ్ ఇంకా మామూలు వేవ్ క్రియేట్ చేయలేదు కదా. సో చూస్తుంటే వచ్చే ఒక 2-3 వీక్స్ సినిమా రఫ్ ఆడిచ్చేస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి ఆగిపోద్దామని భయపడుతున్నారు. తమిళనాడులో కొంచెం సిచ్యువేషన్ టైట్గా ఉంది. అండ్ కేరళలో మరీ ఎక్కువ రేట్లకి అమ్మేశారంట. ఆల్మోస్ట్ 60 కోట్ల వరకు గ్రాస్ ఎంతో కలెక్ట్ చేయాలి ఒక్క కేరళ నుంచే. కాకపోతే ఇప్పటికొచ్చి 18 కోట్ల 19 కోట్ల దాకే ఉంది. మరి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 60 కోట్ల దాకా వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కానీ సినిమా పిక్ అవుతుంది, మెల్లిమెల్లిగా స్లోగా పెరుగుతున్నాయి. చూడాలి. ఇంకా హిందీలో వచ్చిన కలెక్షన్స్ నిర్మాతలకి భయంకరమైన ప్రాఫిట్స్ భయ్యా. ఎందుకంటే చెప్తాను వినండి మీరు. ఇవన్నీ మీకు ఎక్కడ ఎవరు చెప్పరు. ఇండస్ట్రీ ఇన్సైడ్ ఇన్ఫోలు అన్నీ మనకే తెలుస్తాయి. మీరు వినాలి, చెప్తాను కదా వినండి. అల్లు అర్జున్కి సినిమా బిజినెస్లో 27% వాటా ఇచ్చేశారు. ఆల్మోస్ట్ 270 కోట్ల వరకు వెళ్ళిపోయింది. అది పక్కన పెట్టేస్తే మూవీ టీం వాళ్ళు అంటే ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అమ్మారు. నైజాం రైట్స్, హిందీ రైట్స్, ఇంకా అన్ని రైట్స్ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అంటే ఓన్గా రిలీజ్ చేసుకున్నారు సినిమాని. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మీరు ఆలోచించండి. సినిమాని అమ్మలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అమ్మారు. మిగిలిన అన్ని చోట్ల ఆఖరికి యూఎస్ఏలో కూడా ఓన్గా రిలీజ్ చేసుకున్నారు. వేరే వాళ్ళకి కొంచెం కమిషన్ ఇచ్చుకుని రిలీజ్ చేస్తారనమాట. ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు కూడా ఇంకా ప్రొడ్యూసర్లకే. కమిషన్ ఒక 10% 15% పోతుంది భయ్యా. ఈ థియేటర్ రెంట్లు, హైక్లు, ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కమిషన్ పర్సంటేజ్లు అన్నీ పోయినా చివరికి ఆల్మోస్ట్ సినిమాకి 100 రూపాయలు వచ్చాయనుకో, అందులో 85 రూపాయలు ప్రొడ్యూసర్కే వెళ్తాయి. అమ్ముకుంటే ఇంకా నీకు నాకు సంబంధం లేదు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకా అయిపోయింది అక్కడితో. బట్ మనమే ఓన్గా రిలీజ్ చేసుకుంటే ఇంత లాభం ఉంటుంది అనమాట. ఇప్పుడు సినిమాకి టాక్ వచ్చి నార్త్లో బీభత్సంగా ఆడటంతో మూవీ ప్రొడ్యూసర్లకి ఎంత లేదన్నా లాంగ్ రన్లో ఒక 500 కోట్లకు పైగానే మిగులుతుంది అంటున్నారు భయ్య. సో చూస్తుంటే అరాచకం లెవెల్ అనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే 1500 crores ఈజీగా కేక్ వాక్ అవుతుంది, ఈజీగా కలెక్ట్ చేస్తుంది. బట్ 2000 కోట్ల దగ్గరికి వెళ్తుందా లేదా అనేది నాకు చిన్న డౌట్. మీరేమంటారు కింద కామెంట్ రాయండి. పుష్ప 2 కలెక్షన్స్ ఓరి నాయనో అస్సలు తగ్గేదేలే. కలెక్షన్స్ అస్సలు తగ్గట్లేదు కదా.